Hi guys, and good morning aspirants. How is your preparation is going? I hope you guys are preparing very well. Okay, prepare well and I think notification will come August 15 and September 15. Group 1 అయితే August 15 and Group 2 అయితే September 15. Okay, yes. I hope you guys were preparing very well. Okay, let's come to topic. I think 2 days back I did one video with regarding to sources of 2024 APPSC prelims questions, right? I did one video also, one question, and also I decoded one question. That one, which one? I think it is World Trade Organization one, right? I decoded that question. So now today I will have to continue that series, but unfortunately yesterday night I got one comment. ఒక బ్రో కామెంట్ చేశాడు, బ్రో విల్ యూ ప్లీజ్ మేక్ ఏ వీడియో ఆన్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎకనామీ క్వశ్చన్స్ అని. ఎస్, యాక్చువల్గా అది కూడా చేయాలి నేను. ఆఫ్టర్ దిస్ గ్రూప్ 1 సిరీస్ తర్వాత గ్రూప్ 2 సిరీస్ చేయాలి. బట్ ఎస్టర్డే దట్ గా ఆస్క్డ్ మీ వెరీ జెన్యూన్లీ. ఎందుకు ఇలా అంటున్నా అంటే, బికాస్ ఆఫ్ హీ సా మై ఎంటైర్ వీడియో. అప్పుడే కదా జెన్యూన్గా అడుగుతారు, రైట్? సో బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ డూయింగ్ దిస్ గ్రూప్ 2 సిరీస్. అంటే ఐఎమ్ నాట్ డూయింగ్ ఎంటైర్ గ్రూప్ 2 సిరీస్ because of that guy asked me very genuinely. So because of him I am doing now economic questions, 5 economic questions అన్నమాట. సో లాస్ట్ ఇయర్ గ్రూప్ 2 మెయిన్స్ జరిగింది కదా, అందులో ఎకానమీ సెక్షన్లో 5 క్వశ్చన్స్ అండి. 5 క్వశ్చన్స్ దే డైరెక్ట్లీ టేకెన్ ఫ్రమ్ పీవైక్యూ. ఎస్, ట్రస్ట్ మీ, దే డైరెక్ట్లీ టేకెన్ వితౌట్ చేంజింగ్ ఎనీ వర్డ్స్ ఆల్సో. ఎనీథింగ్, వితౌట్ చేంజింగ్ ఎనీథింగ్, దే డైరెక్ట్లీ టేకెన్ ఫ్రమ్ పీవైక్యూ. అది కూడా ఏపీఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ నుంచి కాదు, ఆ పీవైక్యూస్ నుంచి అస్సలు కాదు. అదర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ నుండి ఆ క్వశ్చన్స్, ఆ 5 క్వశ్చన్స్ దే డైరెక్ట్లీ టేకెన్ అనమాట. కాపీ పేస్ట్ అండి, వితౌట్ చేంజింగ్ ఎనీథింగ్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ. ఓకే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, సింపుల్, తెలిసిందిగా, like, share, subscribe, that's it. I hope this video definitely useful for you. Okay, let's go into video. ఓకే అండి, ఇది మన ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ క్వశ్చన్ పేపర్ అండి, పార్ట్ 2. ఓకేనా? లెట్స్ సీ, ఐ విల్ షో యూ విచ్ క్వశ్చన్స్ దే డైరెక్ట్లీ టేకెన్ ఫ్రమ్ పీవైక్యూ. ఓకే, టర్న్ చేయండి. డైరెక్ట్లీ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 25. క్వశ్చన్ నెంబర్ 25. ఓకేనా? ఇక్కడ నుంచి జస్ట్ వెయిట్. క్వశ్చన్ నెంబర్ 25, క్వశ్చన్ నెంబర్ 25, 26 అండ్ 27, 28, 29. దీస్ 5 క్వశ్చన్స్ డైరెక్ట్లీ టేకెన్ ఫ్రమ్ పీవైక్యూ అండి, ఈవెన్ వితౌట్ చేంజింగ్ ఎనీథింగ్. ఓకే, కాపీ పేస్ట్, దట్స్ ఇట్. చూపిస్తాను మీకు ఆ పీవైక్యూ ఏదో. ఓకేనా? జస్ట్ వెయిట్. చూపించడం ఏంది, ఇప్పుడే చెప్పేస్తా. ఆ పీవైక్యూ ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసండి? ఆ పీవైక్యూ ఎక్కడి నుండి తీసుకున్నారంటే, బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మన మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసే ముందు 69th బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ జరిగింది. అందులో నుంచి ఆ 5 క్వశ్చన్స్ డైరెక్ట్లీ టేకెన్. ఓకేనా? డైరెక్ట్ 5 క్వశ్చన్స్ కాపీ పేస్ట్ చేశారు మన ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో. నౌ ఐ విల్ షో యూ. ఓకే, ఓకే అండి,
చూపిస్తాను ఇప్పుడు మీకు ఎలా ఓపెన్ చేయాలో. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్లిక్ చేసి యూ విల్ గెట్ దిస్ వెబ్సైట్. ఓకే, తర్వాత క్లిక్ ఆన్ దిస్ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లింక్. ఆఫ్టర్ దట్ క్లిక్ ఆన్ మెనూ సింబల్. తర్వాత ఎగ్జామినేషన్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఆఫ్టర్ దట్ క్వశ్చన్ బుక్లెట్స్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ అని వస్తుంది. తర్వాత ఇలా స్క్రోల్ అప్ చేసుకుంటూ పోతే నో యూ విల్ గెట్ దిస్ వన్, కంబైన్డ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే అయిపోతుంది. తర్వాత ఇంకో ఆప్షన్ వస్తుంది. తర్వాత దాని మీద క్లిక్ చేసి ఎగ్జామ్స్ ఎన్ని జరిగినా ఇప్పటి వరకు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్ని కండక్ట్ చేసింది అని ఇక్కడ ఉన్నాయండి. సో మనం ఇక్కడ 69th కంబైన్డ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇక్కడ క్లిక్ చేస్తే అనదర్ ఆప్షన్ విల్ కమ్. ఆఫ్టర్ దట్ క్లిక్ ఆన్ దిస్. తర్వాత ఇక్కడ ప్రిలిమ్స్ అని ఉంది కదా, ఇంటిగ్రేటెడ్ 69th కంబైన్డ్ ప్రిలిమినరీ, అక్కడ క్లిక్ చేయండి. క్వశ్చన్ పేపర్ వస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, మీకోసం మళ్ళీ అగైన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ డౌన్లోడ్ సింబల్. ఓకే, డైరెక్ట్ ఓపెన్ అవుతుంది, చూపిస్తా. చూడండి, క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయింది. ఓకే, డైరెక్ట్గా మనం క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఓకేనా, క్లియర్గా ఉందా? ఇప్పుడు క్లియర్గా ఉంటుంది. తర్వాత మీరు వీడియో వాచ్ చేసే ముందు ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఓకే, డైరెక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు క్వశ్చన్ నెంబర్ 111. ఓకే, వచ్చేసింది. చూడండి క్వశ్చన్. చూడండి, ఇక్కడ చూపిస్తాను. క్వశ్చన్ నెంబర్ మన ఐపీపీ సెట్ ఏ చూడండి. సెట్ ఏలో 25th క్వశ్చన్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో సెట్ ఏలో 25th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్? ఓకేనా, 25th క్వశ్చన్. ఇక్కడ చూడండి, ద ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆఫ్ ఆర్బీఐ ఇన్క్లూడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సేమ్ క్వశ్చన్, ఇక్కడ ఇప్పించారు అంతే. సేమ్ క్వశ్చన్ చూశారు కదా, సేమ్ క్వశ్చన్. ఆప్షన్స్ ఆల్సో సేమ్. ఓకేనా, ఫారెన్ కరెన్సీ అసెట్స్, గోల్డ్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, రిజర్వ్ ట్రెంచ్ పొజిషన్. అక్కడ చూడండి, ఫారెన్ కరెన్సీ అసెట్స్, గోల్డ్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, రిజర్వ్ ట్రెంచ్ పొజిషన్. సేమ్ క్వశ్చన్ వితౌట్ చేంజింగ్ ఎనీథింగ్. ఓకే, సేమ్ క్వశ్చన్. సో దానికి ఆన్సర్ వచ్చేసి 4th one, ఆల్ ది అబోవ్. ఇక్కడ కూడా ఆల్ ది అబోవ్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి పోదాం. దిస్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. ఒక నిమిషం ఆపండి. రైట్, ఓకే, చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కుడ్ పొటెన్షియల్లీ కాంట్రిబ్యూట్ టు స్టాగ్ఫ్లేషన్ ఇన్ ఇండియన్ ఎకానమీ? Which of the following factors could potentially contribute to stagflation in the Indian economy? 4 ఆప్షన్స్ ఇచ్చాడు. విచ్ ఆఫ్ ద కరెక్ట్ ఆప్షన్స్ అన్నాడు. ఇక్కడ ఆన్సర్ దీనికి కూడా 4 ఆల్ ది అబోవ్. చూడండి క్వశ్చన్. ఇప్పుడు ఇందులో చూపిస్తాను క్వశ్చన్ మీకు. ఓకేనా, జస్ట్ వెయిట్, ఐ విల్ షో యూ క్వశ్చన్ హియర్. ఇందులో క్వశ్చన్ నెంబరు 120. చూడండి, పక్కన పెడుతున్నాను, మీరు చూడండి. సేమ్ క్వశ్చన్. ఇక్కడ చూడండి మొబైల్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కుడ్ పొటెన్షియల్లీ కాంట్రిబ్యూట్ టు స్టాగ్ఫ్లేషన్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ? మన దాంట్లో చూడండి,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కుడ్ పొటెన్షియల్లీ కాంట్రిబ్యూట్ టు స్టాగ్ఫ్లేషన్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ. డిట్టో అండి, సేమ్ వితౌట్ చేంజింగ్ ఎనీథింగ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయితే చూడండి, ఆప్షన్స్ ఆల్సో సేమ్ ఆప్షన్స్. హై ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ డ్యూ టు ఇంక్రీజ్డ్ గవర్నమెంట్ స్పెండింగ్. ఇక్కడ ఆల్సో హై ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ డ్యూ టు ఇంక్రీజ్డ్ గవర్నమెంట్ స్పెండింగ్. నెక్స్ట్, డిక్లైన్ ఇన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ స్లగ్గిష్ ఎకనామిక్ గ్రోత్. ఇక్కడ చూడండి, డిక్లైన్ ఇన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ స్లగ్గిష్ ఎకనామిక్ గ్రోత్. థర్డ్ ఆప్షన్, డిక్రీజ్ ఇన్ అగ్రిగేట్ డిమాండ్ అండ్ కన్సూమర్ స్పెండింగ్. సేమ్ క్వశ్చన్, డిక్రీజ్ ఇన్ అగ్రిగేట్ డిమాండ్ అండ్ కన్సూమర్ స్పెండింగ్. సేమ్ ఆప్షన్. అప్రిసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ లీడింగ్ టు రిడక్షన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్. సేమ్, appreciation of the domestic currency leading to reduction of exports competitiveness. Select the answer using the codes given below. Same option. ఇక్కడ కూడా చూడండి, సేమ్ మీరే చూడండి, అక్కడ ఆల్ ది అబౌవ్ ఆన్సర్, ఇక్కడ కూడా ఆల్ ది అబౌవ్ ఆన్సర్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, చాలా ఇబ్బందిగా ఉందండి ఇది పట్టుకోవడం, ఎవరు లేరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ 27th క్వశ్చన్ చూడండి. యాజ్ పర్ ఎకనామిక్ సర్వే 2023, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ద ట్రేడ్ ఆఫ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. ఈ క్వశ్చన్ చూడండి, చూసారు కదా. ఐ విల్ షో యూ దిస్ క్వశ్చన్ ఇన్ మొబైల్. చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 121. చూడండి, పైన కింద పెట్టాను కూడా చూడండి. ఇప్పుడు యాజ్ పర్ ఎకనామిక్ సర్వే 2023, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ డిస్క్రైబ్స్ ద ట్రెండ్ ఆఫ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఏమైనా మార్చారా? మీరు చూస్తున్నారు కదా, డైరెక్ట్ క్వశ్చన్స్, డైరెక్ట్లీ కాపీ పేస్ట్, దట్స్ ఇట్, అంతే, కాపీ పేస్ట్. ఆప్షన్స్ ఆల్సో సేమ్ చూడండి. ఇట్ హ్యాస్ డిక్రీజ్డ్ డ్యూ టు లెస్ పార్టిసిపేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్. ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ కంపేర్డ్ టు ద ప్రీ పాండమిక్ లెవెల్స్. ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ర్యాపిడ్లీ వితౌట్ డిక్రీజింగ్ ఇన్ ఎనీ ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్టర్ ద టెలికామ్ సెక్టర్ వాజ్ ఎంటైర్లీ రీఫార్మ్డ్. నెక్స్ట్, ఇట్ హ్యాస్ డిక్రీజ్డ్ డ్యూ టు వీక్ గ్లోబల్ ఎకనామిక్ సిచ్యువేషన్స్. చూడండి, ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్స్, ఆప్షన్స్ ఆల్సో సేమ్. మీరే చూడండి. తర్వాత చూడండి, పాస్ చేసి చూడండి మీరు క్వశ్చన్, తర్వాత మీరు సేమ్ క్వశ్చన్. దానికి ఆప్షన్ 4 యాక్చువల్గా, డి ఓన్లీ. ఇట్ హ్యాస్ డిక్రీజ్డ్ డ్యూ టు వీక్ గ్లోబల్ ఎకనామిక్ సిచ్యువేషన్. ఓకేనా, చూసారు కదా 121 క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ I will show you 28th question. Okay, which of the following is not true about globalization and its impact on India? Which of the following is not true about globalization and its impact on India? చూసారు కదా మన పేపర్లో 28th క్వశ్చన్. I will show you this question in this mobile. చూడండి, క్వశ్చన్ నెంబర్ 124. ఇక్కడ పెడుతున్నారు చూడండి మీరు. చూడండి, సేమ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ గ్లోబలైజేషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా. ఓకేనా, సేమ్ ఆప్షన్స్, ఆప్షన్స్ కూడా చేంజ్ అవ్వలేదు చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూపిస్తాను. 29th క్వశ్చన్ ఇక్కడే ఉంది, పక్కనే ఉంది ఇది కూడా. ఈ క్వశ్చన్ నెంబర్ 123. క్వశ్చన్ ఇక్కడ ఉంది
చూడండి పైన 29 క్వశ్చన్ మన ఐపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో క్వశ్చన్ నెంబర్ 29 సెట్ ఏలో చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ కరెక్ట్ అంటున్నాడు. నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ కరెక్ట్. ఏది కరెక్ట్ అంటున్నాడు ఇక్కడ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా చూడండి. యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్స్, యాజ్ ఇట్ ఈజ్ ఆప్షన్స్ ఆల్సో చూడండి మీరు. ద ఎక్స్పెండిచర్ ఈజ్ ఆన్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ చూడండి. ద ఎక్స్పెండిచర్ ఈజ్ ఆన్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. సెకండ్ ఆప్షన్ చూడండి. ద ఎక్స్పెండిచర్ ఈజ్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ద ఎక్స్పెండిచర్ ఈజ్ ఆన్ అగ్రికల్చర్. ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ ద అబవ్. ఇక్కడ చూడండి. ద ఎక్స్పెండిచర్ ఈజ్ ఆన్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ద ఎక్స్పెండిచర్ ఈజ్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ద ఎక్స్పెండిచర్ ఈజ్ ఆన్ అగ్రికల్చర్. ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ ద అబవ్. చూడండి దానికి ఆన్సర్ వచ్చేసి 1, ఫస్ట్ 1. ఓకే ఇలా డైరెక్ట్గా 5 క్వశ్చన్స్ ఇలా డైరెక్ట్లీ దే టేకెన్ అండి. దే డైరెక్ట్లీ టేకెన్ ఫ్రమ్ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మన మెయిన్స్ ఎగ్జామ్ జరిగే ముందు ఈ బీహార్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ జరిగింది. 69th బీహార్ పబ్లిక్ ఎగ్జామ్ జరిగింది. అప్పుడు అందులో నుంచి 5 క్వశ్చన్స్ కాపీ పేస్ట్ చేశారు అంతే. కాపీ పేస్ట్ చేశారు కదండి డైరెక్ట్. ఇక్కడ ఎంత ప్రూఫ్ ఉంది, ఇంత పర్ఫెక్ట్ చూపిస్తున్నాను. ఓకే ఐ హోప్ యూ గాయ్స్ డెఫినెట్లీ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. బికాస్ ఇంకొక విషయం చెప్పాలి. నాకు ఐ డోంట్ హ్యావ్ ట్యాబ్ అండ్ కంప్యూటర్స్ వగైరా వగైరా అవేం లేవండి. అండ్ ఆల్సో ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ అండి with regarding editing. I have zero knowledge. Slowly I'm learning. So don't focus on my editing, all this. Focus on content and that's if you like that this video, like, share and subscribe and don't forget. Okay na ఇప్పుడే వీడియో లెంత్ అయ్యింది. యాక్చువల్గా 14 minutes వీడియో అయింది ఇది. ఓకేనా థ్యాంక్ యూ అండి. ఓకే లెట్స్ మీట్ ఇన్ సెకండ్ వీడియో. ఓకేనా బాయ్. బాగా చదవండి. ఓకే.